హలో గైస్, 'జాలీ ఓ జీవకార' అనే చిత్రం రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ చిత్రానికి శక్తి చిదంబరం డైరెక్టర్. అదేవిధంగా ఈ చిత్రం కథ ఇలా ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకొని రాసుకున్న కథగా చూపించారు మనకి ఈ చిత్రం. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక స్టార్టింగ్ కథ ఎలా ఉంటుందంటే, ఓపెనింగ్ షాట్‌లో ఒక అమ్మాయి చర్చ్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఆ కథ. అమ్మాయి చెప్తుంది, జరిగిన కథని చెప్తుంది. అయితే కథలో మనకి హీరో గారు వచ్చేసి ప్రభుదేవ. అదేవిధంగా ప్రభుదేవ గారు ఈ చిత్రంలో ఒక కోర్ట్ ఆఫీసర్‌గా ఉంటారు. ఒక ఫ్యామిలీకి సమస్య వస్తది. అయితే మన హీరో ప్రభుదేవ గారు మన కోర్ట్‌లో పనిచేస్తారు కదా! అయితే మన హీరో దగ్గరికి వచ్చేసినప్పుడు మన హీరో చనిపోయి ఉంటారు. మన హీరోతో మేనేజ్ చేస్తూ కథని ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందయితే, ఇక నవ్విద్దామనుకున్న చిత్రాన్ని ఎందుకో సీరియస్ మూడ్‌లో అనిపించింది నాకైతే. ఎక్కడ నవ్వనిపియలే. బట్ సినిమా అయితే లాగ్ ఉంది. 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఇంత 2 అవర్స్ ఈస్ నాట్ డిజర్వ్డ్. అయితే ఓవరాల్‌గా సినిమా బాగుంది అని చెప్పొచ్చు. కానీ డిఫరెంట్ కథగా తీసుకొచ్చారు కాబట్టి బాగుందని చెప్తున్నా. ఇక లాగ్ ఉంది కాబట్టి ఏం చెప్పలేకపోతున్నా. ఇక ఓవరాల్‌గా బాగుంది. మన హీరోని ఎక్స్‌పెక్ట్ చాలా చేసినాం మనం మాట్లాడతారని. లాస్ట్ సీన్స్ గిట్ట మన హీరో బొమ్మలాటతో ఫైటింగ్ సీన్స్ చేపిస్తారు. అదే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అసలు మన హీరో ఎందుకు చనిపోతాడు గిట్ట క్వెషన్ మార్క్‌లో ఉంటుంది. అది ఎందుకు చనిపోయిండో తెలవదు గానీ లాస్ట్‌కి ఎవరు చంపించి ఎలా మేనేజ్ చేసినారనేది చిత్రం. ఓవరాల్‌గా సినిమాకి 5కి 3.5 రేటింగ్ ఇస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి జై హింద్.